డాక్టర్ చాలా మంది కంప్లీట్‌గా అంటే సాలిడ్స్ అవాయిడ్ చేసి ఒక లిక్విడ్ డైట్ లాగా తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే. ఇది ఎంతవరకు సజెస్టబుల్? లిక్విడ్ డైట్ అనేది జనరల్లీ ఇక్కడ మేము పేషెంట్‌కి ఇస్తూ ఉంటాం. అంటే వాళ్ళ కండిషన్ బట్టి ఏదైనా అబ్డమినల్ సర్జరీ ఉంది. వేరే వేరే ఇష్యూస్ వల్ల యాక్చువల్లీ వి ప్లాన్ లిక్విడ్ డైట్. కొంతమంది సేమ్ వెయిట్ రిడక్షన్ కోసమని దే కీప్ ఆన్ ఫాలోయింగ్. ఏంటి అంటే ఓకే. కొద్దిగా టైమ్ బీయింగ్ వాళ్ళు లిక్విడ్ డైట్ ఫాలో అయ్యారంటే కొద్దిగా వెయిట్ రిడక్షన్ ఉంటది. బట్ అగైన్ ఓన్ డెసిషన్స్ తీసుకొని లేదా జస్ట్ యూట్యూబ్‌లో చూసి, గూగుల్‌లో చూసి జస్ట్ ఫాలో అవ్వడం బ్లైండ్‌గా అనేది చాలా తప్పు. సో, లిక్విడ్ డైట్ మీరు ఫాలో అవుతున్నారు అంటే ఇందుకోసం సపోజ్ ఒక వెయిట్ రిడక్షన్ కోసం అంటే దాని పరంగా వి విల్ కాలిక్యులేట్ అనమాట. అంటే మీరు ఏ లిక్విడ్ తీసుకోవాలి, ఎంత అమౌంట్‌లో తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలి, ఏ రకాలు తీసుకోవచ్చు, ఎలాంటివి మీరు అవాయిడ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ లిక్విడ్స్‌లో ఉన్నారు. అది రాగి జావ అవ్వచ్చు, సూప్ అవ్వచ్చు, కోకోనట్ వాటర్ అవ్వచ్చు. కానీ మనకేంటి అంటే మనకు వేరే న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ కావాలి, వైటమిన్స్, మినరల్స్ కావాలి. నార్మల్ బేసిక్ బాడీ ఫంక్షన్‌కి కొన్ని కార్బోహైడ్రేట్స్ కావాలి. సో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ అస్సలు అడ్వైస్ కాదు లిక్విడ్ డైట్. ఎందుకు మీరు లిక్విడ్ డైట్ చేయాలనుకుంటున్నారు? పర్పస్ ఏంటి? దాన్ని బట్టి ఎంత టైం కూడా చాలా ఇంపార్టెంట్. 2, 3 మంత్స్ ఓన్లీ లిక్విడ్స్‌లో ఉన్నారంటే ఇట్స్ వెరీ డేంజరస్. హ్మ్.